కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం చేపట్టారు. 35 రోజులకు 1,89,635 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయ ప్రధాన హుండీ నుండి 90,26,494 రూపాయలు, అన్నప్రసాదం హుండీ నుండి 18,63,141 రూపాయలు, 19 గ్రాముల బంగారం, 735 గ్రాముల వెండి, పలు విదేశీ కరెన్సీ వెరసి 1,80,89,635 రూపాయలు, అలాగే విశ్వేశ్వర స్వామివారి హుండీ ఆదాయం 2,36,510 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ ప్రసాద్, ఎన్వీఎస్ఎన్ ప్రసాద్ రాజు, ఆత్రేయపురం మండలం టీడీపీ అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు, లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం, వాడపల్లి ఉప సర్పంచ్ కోసిరాజు బాబురావు, వాడపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కరుటూరి నరసింహరావు, సూపరింటెండెంట్ కె రాంబాబు, సీనియర్ అసిస్టెంట్లు వర్మ కుమార్, జూనియర్ అసిస్టెంట్ రామానుజ, సొంటి నాగవెంకట సత్యనారాయణమూర్తి, ప్రసాద్, అర్చకులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ నమః. వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు తెరిచి లెక్కించగా 35 రోజులకు గాను 1,08,89,630 రూపాయలు వచ్చింది. ఇందులో ప్రధాన హుండీ 90,26,494, అన్నదానం 18,63,141, బంగారం 19 గ్రాములు, వెండి 735 గ్రాములు వచ్చింది. ఇందులో మరి గ్రామ ప్రజలు, అలాగే మండల తెలుగుదేశం మండల అధ్యక్షులు ముదునూరి వెంకటరాజు గారు, జగన్నాథం గారు, లొల్ల సర్పంచ్ గారు, కటూరి నరసింహరావు గారు, ఎక్స్ చైర్మన్ గారు, మీడియా ప్రతినిధులు, కెనరా బ్యాంకు సేవా సంఘం సభ్యులు, మరి ఇతర స్వామివారి భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మరి రానున్న రోజుల్లో కూడా ఇతోధికంగా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మేము మీ ద్వారా భక్తులందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర.